ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మన జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరగాలని కోరుకుంటారు కదా. కానీ ఎన్ని రకాల షాంపూస్ కండిషనర్స్ వాడుతున్నా జుట్టు రాలే సమస్య మాత్రం తగ్గటం లేదు. అయితే అలాంటి వాళ్ళు ఈరోజు నేను చెప్పబోయే ఒక సింపుల్ టిప్ని కనుక ఫాలో అవుతూ ఉంటే మీ జుట్టు రాలే సమస్య అనేది గ్యారంటీగా తగ్గుతుంది. మరి అదేలాగో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఉల్లిపాయను ఉపయోగించి జుట్టు రాలే సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. అయితే మీలో చాలామందికి ఉల్లిపాయను ఉపయోగించి హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలిసి ఉంటుంది. అయితే ఈరోజు మనం ఉల్లిపాయలో మరొక అద్భుతమైన ఇంగ్రీడియంట్ను కూడా యూజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మరి ఆ వస్తువు ఏంటి అంటే బంగాళాదుంప. ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది ఒక ఉల్లిపాయ, అలాగే ఒక బంగాళాదుంప. ముందుగా మీరు ఉల్లిపాయ మీద ఉన్న పొట్టు తీసేసి ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ మన జుట్టు పెరుగుదలకు ఎందుకు పనిచేస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ రసం అనేది మన తల మీద ఉండే చర్మాన్ని శుభ్రం చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీంతో మన తల మీద రక్త ప్రసరణ అనేది బాగా మెరుగవుతుంది. అలాగే ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ అనేది మన జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా మన తలపై ఉండే చర్మ సంబంధిత సమస్యలను అధిగమించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ముందుగా బంగాళాదుంపను కూడా శుభ్రంగా చెక్కు తీసి బంగాళాదుంపను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీలో చాలామందికి బంగాళాదుంప కూడా మన జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుందని తెలియకపోవచ్చు. ఎందుకంటే బంగాళాదుంపలో కూడా విటమిన్ ఏ కానీ విటమిన్ బి అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మన తలపై రక్త ప్రసరణ అనేది బాగా మెరుగుపడి వెంట్రుకలు బాగా పెరగటానికి ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ బంగాళాదుంప ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, నేను ఆల్రెడీ వీటిని మెత్తని పేస్ట్ లాగా తయారు చేశాను. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఒక స్ట్రెయినర్ సహాయంతో వీటి నుంచి జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు మన జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం కలపవలసింది తేనె. మీరు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనెను కలుపుకోవచ్చు. మీలో చాలామంది తేనెను వాడితే జుట్టు తెల్లబడుతుంది అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు ఫ్రెండ్స్. ముఖ్యంగా తేనె అనేది మన జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ని ఇచ్చి మన జుట్టు పొడి బారనీయకుండా చేస్తుంది. అంతేకాదు మన జుట్టు పెరిగేలాగా కూడా చేస్తుంది. ముఖ్యంగా తేనెలో ఉండే ఎంజైమ్స్ కానీ విటమిన్స్ అలాగే ఖనిజాలు ఇవన్నీ మన జుట్టును వేగంగా పెరగటానికి కూడా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఇవన్నీ మన తలలోని మాడుకు మంచి పోషణ ఇస్తాయి. మీరు మీ జుట్టు అనేది మరింత కండిషనింగ్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ హెయిర్ ప్యాక్లో ఒక గుడ్డును కూడా కలుపుకోవచ్చు. అయితే నేను ప్రజెంట్ గుడ్డును కలుపుకోవట్లేదు. ఎవరైనా ఈ ప్యాక్లో ఇంకేమైనా కలుపుకోవాలి అనుకుంటే మీరు ఒక గుడ్డును కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ను మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు తలస్నానం చేసుకోవాలి అనుకున్న ఒక 45 నిమిషాల ముందు ఈ హెయిర్ ప్యాక్ను చక్కగా మీ తల మొత్తానికి అప్లై చేసుకొని తర్వాత ఏదైనా షవర్ క్యాప్తో మీ జుట్టు మొత్తాన్ని కవర్ చేసుకోండి. ఇలా మీరు అప్లై చేసుకొని ఒక గంట తర్వాత మీరు తలస్నానం చేస్తే సరిపోతుంది. అయితే తలస్నానం చేసేటప్పుడు మీరు ఏదైనా ఆయుర్వేదిక్ లేక హెర్బల్ షాంపూను ఉపయోగిస్తే మరీ మంచిది. లేకపోతే మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూనైనా ఉపయోగించుకోవచ్చు. అయితే చాలామందికి ఉల్లిపాయ స్మెల్ అనేది పడకపోవచ్చు. అలాంటి వారు మీరు తలస్నానానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ కనుక మీ తలకు అప్లై చేసుకుంటే మీకు ఉల్లిపాయ స్మెల్ అనేది రాదు. ఫ్రెండ్స్, మీ జుట్టు కనుక బాగా రాలిపోతుంది అనుకున్న వారు వారానికి 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ని కనుక వాడుతూ ఉంటే మీ జుట్టు అనేది రెట్టింపు వేగంతో పెరగటం మాత్రమే కాకుండా జుట్టు రాలటం అనేది బాగా తగ్గుతుంది. అలాగే మీ జుట్టు అనేది ఒత్తుగా మృదువుగా కూడా పెరుగుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.